మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఎమోషన్. ఆ రోజు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయాల్లో శాస్త్రక్రమానికి విచ్చేసి అక్కడ మన నాయకులు ఇచ్చి సందేశాలను విని తెలుగుదేశం పార్టీని గ్రామ సీమల్లో నుంచి రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయి వరకు తీసుకొని పోయే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ కిషోర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాబోయే 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు పనిచేసుకునే వాళ్ళందరినీ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఈ సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొని వస్తున్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయి. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఉందో ఆ రాయలసీమ గడ్డపై పుట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఖచ్చితంగా వరాలు ప్రకటిస్తారని తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో రాయచోటి కాన్స్టిట్యున్సీ నుంచి గాలివీడు మండలంలో మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు కసిరెడ్డి వెంకట శివారెడ్డి, టీడీపీ కార్యకర్త. ఈరోజు జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా 6 మండలాలకు సంబంధించినటువంటి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనే జయప్రదం చేయడం జరిగిందనమాట. ఈరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా నాడు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన పేదల వర్గాలకు కిలో బియ్యం 2 రూపాయలకు అందించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మినీ మహానాడులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేష్ గారి సారథ్యంలో ఈ రోజు మినీ మహానాడులో ఏమేమి ఈ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు అయితేనేమి ఈ సంవత్సరంలో ప్రజలకు అందించినటువంటి పథకాల విషయం పైన కూడా ఈ రోజు చర్చించుకోవడం జరిగింది అన్నమాట. ఈ రోజు మినీ మహానాడు అన్నమయ్య కాన్స్టిట్యూన్సీ జిల్లాలో రాయచోటి కాన్స్టిట్యూన్సీలో గాలివీడు మండలంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. గాలివీడు మండలము అన్నమయ్య జిల్లాలో రాయచోటి కాన్స్టిట్యూన్సీలో గాలివీడు మండలం చాలా పెద్దది. గాలివీడు మండలం చాలా ఉత్కంఠంగా మన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి కార్యకర్తలు పనిచేశారు అని చెప్పి ఇందాక మాట్లాడినటువంటి మా మిత్రుడు కసిరెడ్డి వెంకట శివారెడ్డి గారు, ఇటువంటి లీడర్లు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉత్కంఠంగా ఉందని చెప్పి ఉద్దేశంతోనే గాలివీడు మండలంలో మినామాడు జరుపుకోవడం జరిగింది. ఇదే 2029లో భారీ ఎత్తున మళ్ళీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని 30,000 మెజార్టీతో గెలిపించుకొని ఇటువంటి మినీ మహానాడులు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో చేసుకోవాలని మరీ కోరుకుంటూ రామప్రసాద్ రెడ్డి గారిని మరి ఇంకొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, మళ్ళీ మంత్రి పదవి మళ్ళీ ఇంకొకసారి చూడాలని చెప్పి ఆశిస్తూ జయప్రదం చేయాలని మినీ మహానాడు ఈ రోజు చాలా జయప్రదంగా జరిగింది.